ఏపీలోనే అత్యంత వివాదాస్పద పొలిటీషియన్స్లో రఘురామకృష్ణరాజు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నిత్యం ఏదో తగాదా లేకుంటే ఆయనకి తెల్లారదా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసినటువంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ని ఇప్పుడు అనేక మంది కయ్యాలరాజుగా సంబోధిస్తున్నారు. ఇప్పటికే ఆకువీడు ఆలయం చుట్టూ తగాదా, దానికి ముందు వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చేసినటువంటి వివాదం, దానికి తోడు క్రిస్టియన్లు హిందువులంటూ విభజన రాజేసే ప్రయత్నం, ఎస్సీల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, అసలు దళితుల ఓట్లే తమకొద్దన్నట్టుగా కామెంట్స్, ఇలాంటి అనేక వివాదాల్లో ఆయన పేరు నిత్యం మారుమోగుతూ వస్తుంది. అలాంటి రఘురామకృష్ణరాజుతో తాజాగా పివి సునీల్ కుమార్ ఛాలెంజ్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే ఆయన మీద తాను బరిలో ఉంటాను అంటూ చెప్పుకొస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో జడా శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ లాంటి వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లను ఎద్దేవా చేస్తూ పివి సునీల్ కుమార్కి వాళ్ళకన్నా కూసిన్ని ఓట్లు ఎక్కువ రావచ్చేమో అన్నట్టుగా కనుమూరు రఘురామకృష్ణరాజు సెటైర్ విసిరారు. దాన్ని పివి సునీల్ కుమార్ ఛాలెంజ్గా తీసుకున్నారు. పివి సునీల్ కుమార్ ప్రస్తుతం డీజీ లెవెల్ అధికారిగా ఉన్నారు. మరొక నెల రోజుల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత పివి సునీల్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారు, ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో ఉంటారు అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఏఎం పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఆయన నేరుగా రాజకీయ ఆరంగేట్రం చేసి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ ఎమ్మెల్యే స్థానంలో కానీ పోటీలో ఉండొచ్చు అనే ప్రచారం సాగుతున్న వేళ ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజుని రాజీనామా చేసి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అంటూ పివి సునీల్ కుమార్ సవాల్ విసరడం కీలక వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే తాను రఘురామకృష్ణరాజు మీద పోటీ చేస్తాను అంటూ పివి సునీల్ కుమార్ చెప్పుకొస్తున్నారు. రఘురామకృష్ణరాజు కన్నా తనకు ఎక్కువ ఓట్లు రాకపోతే భవిష్యత్తులో ఇక రాజకీయ కామెంట్స్ తాను చేయబోను, ఇక రాజకీయాల ఊసే ఎత్తబోను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే రఘురామకృష్ణరాజుకి పివి సునీల్ కుమార్ కన్నా తక్కువ ఓట్లు వస్తే ఆయన కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోగలరా, మొత్తం రాజకీయాల జోలికి రాకుండా పక్కకు తప్పుకుంటారా అని సునీల్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. దాంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మరొక రాజకీయ రచ్చకి దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఛాలెంజ్కి రఘురామకృష్ణరాజు తలొగ్గుతారా, నిజంగానే రాజీనామా చేయడానికి సిద్ధమవుతారా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పవా, ఇలాంటి ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటి నియోజకవర్గం, పెట్టని కోటగా చెప్పాల్సి ఉంటుంది. కేవలం వైఎస్ఆర్ జమానాలో 2004 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అలాంటి బలమైన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా తెలుగుదేశం పార్టీ మంతెన రామరాజును పక్కన పెట్టి 2024లో రఘురామకృష్ణరాజుకి సీట్ అలకేట్ చేసింది. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి ఆశిస్తే చివరికి డిప్యూటీ స్పీకర్గా సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ నిత్యం రాజకీయ వివాదాలు, సామాజిక వ్యవహారాలు, మత విద్వేషాలు, ఇలాంటి వాటి చుట్టూ రఘురామకృష్ణరాజు కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది. మరి ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు నిజంగా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారా, రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగేదానికి పూనుకుంటారా, నిజంగా ఉండిలో ఉప ఎన్నికలు వస్తే రాజకీయం ఎలా మళ్ళుతుంది, ఇదంతా చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే విషయం. అలాంటి ఒక కీలక పరిణామానికి ఇప్పుడు పివి సునీల్ కుమార్ సవాల్ చేసినటువంటి వైనం చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం, జై భీమ్. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు, వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి, సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి, అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా ఒక 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? మీరన్న సిద్ధాంతాన్ని 80-20 సిద్ధాంతాన్ని వీటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో,
శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో పెట్టుకుని తిరిగి 5,000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి. నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా. థ్యాంక్ యూ. జై భీమ్.